మా గ్రామానికి వేసిన రోడ్డు ప్లెయిన్ దోస్కి ఎక్కువ, తార్ రోడ్డుకి తక్కువ అన్నట్లు ఉందని గురానపేట గ్రామస్తులు వాపోతున్నారు. రోడ్డు వేసి నెల రోజులైనా గడవకు ముందే రోడ్డుపై గడ్డి మొక్కలు మొలకెత్తి రోడ్డు పెచ్చులూడిపోతుందని జిల్లా కలెక్టర్కి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. నాగంపేట నుండి గురానపేట గ్రామానికి 65 లక్షల నాబార్డు నిధులతో నిర్మించిన నాణ్యత లోపం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రోడ్డు నిర్మాణంలో భాగమైన అధికారులకు, కాంట్రాక్టర్కి తమ జేబులు నింపుకోవడానికే తప్ప ప్రజలకు ఉపయోగపడాలన్న ఆలోచన లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అందుకే తూతు మంత్రంగా రోడ్డు వేసేసి చేతులు దులిపేసుకున్నారన్నారు. అయితే రోడ్డు నాణ్యతపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో సంబంధిత కాంట్రాక్టర్ రోడ్డుకి పై మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. రోడ్డుపై మొలిచే గడ్డి మొక్కలకి గడ్డి మందు కొట్టడం, రోడ్డుపై బ్లాక్ స్ప్రే చల్లటం వంటివి చేస్తున్నారని గ్రామస్తులు చెప్తున్నారు. రోడ్డు వేసినప్పుడే క్వాలిటీగా వేసి ఉంటే ఇప్పుడు ఇన్ని తెప్పులు ఉండవు కదా అని గ్రామస్తులు సెటైర్లు వేస్తున్నారు. మా సమస్య ఏంటంటే మెయిన్ రోడ్ వేసి నెల రోజులు అవుతుంది. ఏ వెహికల్ వెళ్ళా కూడా రోడ్డు ఊడిపోతుంది. మధ్యలో ఈ కొత్త రోడ్డు మీద మధ్యలో పచ్చగడ్డి మొలిస్తే గడ్డి మందు కూడా 2-3 సార్లు స్ప్రే చేశారు. కాంట్రాక్ట్ గారే, జమ్ము సురేష్, జమ్ము అనుకుంటాం. మరి మనకు డీటెయిల్స్ మనకు తెలీదు. కాంట్రాక్ట్ గారు మధ్యలో నైట్ టైం కూడా మొన్న ఏదో బ్లాక్ ఆయిల్ అది కొట్టారు. రోడ్డు నల్లగా కనిపించడానికి ఎవరో వచ్చి చూస్తే కొత్త రోడ్డు బాగుంది అనిపించుకోవడానికి తప్ప ఇందులో క్వాలిటీ అయితే మెయిన్ లేదు. చాలా రోజులుగా మేము ఇబ్బంది పడుతున్నాం ఇదే రోడ్డుతో. మళ్ళీ సేమ్ యథావిధిగా ఆ ఇబ్బందే మళ్ళీ మాకు వీళ్ళు కొత్త రోడ్డు వేసామని చెప్పుకోవడానికే తప్ప రోడ్డు అయితే యథావిధిగా ఉంది. నెల రోజులు అవుతుంది రోడ్డు వేసి. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రోగ్రామ్ అయింది, వచ్చి వెళ్ళిపోయిన ఒక నెల రోజుల తర్వాత వేశారు. సేమ్ అదే యథావిధిగా ఎప్పుడైతే ఇబ్బంది పడ్డాం, పాత 2-3 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం, సేమ్ అలాగే ఉంది రోడ్డు. ఒక ఎంటీ వెహికల్ కూడా గుంతలు పడిపోతుంది రోడ్డు మొత్తం. ఎక్కడికక్కడే పచ్చగడ్డి అయితే బేబచ్చంగా పుట్టింది. చాలా ఘోరంగా పచ్చగడ్డి పుట్టిందండి. స్ప్రే కూడా నైట్ టైం కూడా స్ప్రే కొట్టేస్తాను వాళ్ళు గడ్డి మందు కొట్టేయడం, బిల్లు కుదరట్లేదు, వాళ్ళకి ఎంబుక్ కావట్లేదని గడ్డి మందు కొట్టేసి మీద బ్లాక్ ఆయిల్ స్ప్రే చేస్తాను. అట్టు మాదిరిగా ఉంది తప్ప అంతకుమించి ఏం లేదు. రోడ్డు పూర్తిగా పోయింది. దాన్ని తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుకుంటుంటారు. క్వాలిటీ లేకపోవడం వల్ల ఈ రోడ్డు పాడైపోయింది. ఇది ఏ వెహికల్స్ వెళ్ళా, టూ వీలర్స్ వెహికల్స్ వెళ్ళా రోడ్డు ఎంబటే ఊడిపోవడం జరుగుతుంది. గత 4-5 రోజుల కిందట గడ్డి మందు కూడా ఒకసారి స్ప్రే చేయవలసి వచ్చింది. కాంట్రాక్టర్ గారే కాదు సార్, జమ్ము కాంట్రాక్టర్ గారే కొట్టారు. జమ్ము సురేషే కొట్టాడు. తర్వాత ఒక 20 రోజుల కిందట కూడా మరోసారి గడ్డి మందు కొట్టడం జరిగింది. ఈ రోడ్డు వేసిన ఎంబటే 4-5 రోజుల్లో గడ్డి పుట్టడం వల్ల రోడ్డు మీద గడ్డి మందు కొట్టడం జరిగింది. ఎవరైనా అడిగితే అదంతే అని, మీకు ఏదైనా మీకు నచ్చింది చేసుకోండి అన్న విధంగా అతను వెర్షన్ చూపెట్టాడు. ఏదైనా ఉంటే మాట్లాడదాం రండి అన్నట్లుగా వెర్షన్ మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రోడ్ను మళ్ళా పునర్నిర్మాణం కలెక్టర్ గారి దగ్గరికి మొన్న సోమవారం గ్రీవెన్స్కి వెళ్ళాం. కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చాం. మాకు అతను రిపోర్ట్ ఇచ్చారు. దీని మీద ఎంక్వైరీ పెట్టిస్తానన్నారు. రోడ్డు బాగా పలచగా ఉంది. ప్లస్ ఏ 2 వీలర్ వెహికల్ వెళ్ళా సరే పగిలిపోతుంది. చూడండి, మీకు కావాలంటే ఇదిగోండి. ఇది 3 రోడ్లు 3 కిలోమీటర్లు కూడా ఇదిగోండి సేమ్ ఇదే పరిస్థితి. చూడండి ఎలా ఉందో. ఎదురుగా పీకుతాను రోడ్డు, ఇదిగోండి ఎదురుగా పీకుతాను చూడండి రోడ్డు. ఇదిగోండి ఇలా రాలిపోతుంది. ఇది నాణ్యత లేదు అసలు. తారు అనేది కూడా లేదు. తారు ఊరికనే మీదన స్ప్రే చేసి వెళ్ళారు. బ్లాక్ ఆయిల్ కూడా కొట్టారు. ఆయిల్ కొట్టారు గడ్డి మొక్కలు రాకన్నా. ఇదిగోండి చూడండి, ఇదిగోండి రోడ్డు కొత్తగా ఉండడానికి చూడండి. ఇదిగోండి చూడండి ఎలా ఉందో. ఇదిగోండి అసలు రోడ్డు ఇదేనండి. ఇదిగో మట్టి అంగుళం కూడా లేదు.